సుందరాకాండలో తనకంటే ఇంకా గొప్ప వానర వీరులు ఉన్నారు అని ఆంజనేయ స్వామి అన్నారు కదా. అది వినయంగా అన్నమాట, లేక నిజంగానే ఆయనను మించిన వానర వీరులు ఉన్నారా అంటే వారు ఎవరు? అది హనుమంతుడు వినయం కొద్దీ అన్నాడు. హనుమంతుడు అత్యంత వినయ సంపన్నుడు మరియు స్కోత్కర్షకు దూరంగా ఉంటాడు. రాముడు తనను దూతగా పంపటం, తాను సముద్రమును దాటి లంకను చేరి సీతాదేవిని కలిసి ఓదార్చటం, రాక్షస సైన్యాన్ని సంహరించటం, లంకా దహనం చేయటం, తిరిగి వచ్చి రామునికి సీతమ్మ గురించిన కబురు చెప్పటం లాంటి మొదలైన గొప్ప పనులు ఎన్ని చేసినా వీటికి కారణం తన గొప్పదనం అని హనుమంతుడు ఎప్పుడూ అనుకోలేదు. తనని తాను రామదూతగానే అనుకున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరః అని తనను రాఘవుడు ప్రయోగించిన బాణంగా హనుమ భావించాడు. సముద్రాన్ని ఎవరి దాటాలి అని వానరుల మధ్య చర్చ జరిగినప్పుడు వానరులలో ఎవరి బలాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్లలో ఎవరు 100 యోజనములు ఎగరలేరు. జాంబవంతుడు నేను ముసలివాడినయ్యాను, ఇప్పుడు అంత బలము లేదు అని చెప్తాడు. వాలి కొడుకు అయిన అంగదుడు నేను సముద్రాన్ని దాటగలను, కానీ తిరిగి రావటానికి శక్తి చాలుతుందో లేదో అని అనుమానం పడతాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడు అందరిలోకి వీరుడు అని చెప్పి హనుమకి తన బలం గురించి గుర్తు చేస్తాడు. నువ్వు వాయువు గరుడుని వంటి శక్తి కలవాడువు. నీ చిన్నతనంలో సూర్యుడిని తినటానికి 300 యోజనాల పైకి ఎగిరావు. నీవు ఎంతో శక్తి కలవాడవు అని హనుమకు గుర్తు చేస్తాడు. ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. సుందరాకాండలో 39వ సర్గలో సీతమ్మ మరియు హనుమ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సీతమ్మ వానర సైన్యం సముద్రాన్ని దాటి రాగలరా అని అనుమానం వ్యక్తం చేసినప్పుడు సీతమ్మకు ధైర్యం కలిగించటానికి, అనుమానం పోగొట్టడానికి వానర సైన్యం చాలా శక్తిమంతులు, ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు, పరాక్రమవంతులు, నాకన్నా తక్కువ వాళ్ళు వానర సైన్యంలో ఎవరూ లేరు అని చెప్తాడు. తనకన్నా బలవంతులు చాలామంది ఉన్నారు అని అంటే సీతమ్మ భయం పోయి ధైర్యం తెచ్చుకుంటుంది అని తనని తాను తక్కువవాడిగా వర్ణించుకుంటాడు హనుమంతుడు.